హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బేసిక్గా వినాయక చవితి పండుగ అంటేనే చాలా స్పెషల్గా ఉంటుంది కదా, చాలా సరదాగా సందడిగా ఉంటుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వినాయకుడి విగ్రహం అంటే మన ఖైరతాబాద్లోనే. కానీ ఈసారి మన విజయవాడలో ఖైరతాబాద్ కంటే 2 feet ఎక్కువ, అంటే 72 feet ఎకో ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహం మన భవానీపురంలోని సితారా సెంటర్లో ప్రతిష్ఠించారు. సో ఈ విగ్రహాన్ని బంకమట్టి, జనపనార, కొబ్బరి పీచు, అలాగే గోనె పట్టాలు, అలాగే క్లాత్స్ ఇలాంటి మెటీరియల్స్ అన్నీ యూజ్ చేసి ఎన్విరాన్మెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా తయారు చేయడం జరిగింది. సో అనుకోని విపత్తులాగా విజయవాడకి ఫ్లడ్స్ అనేటివి వచ్చినప్పటికీ కూడా మన విఘ్నేశ్వరుడు ఆ విఘ్నాన్ని తొలగించాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలన్నింటినీ తొలగించేవాడు అని అంటారు. యాక్చువల్లీ కొల్లేరు లేక్లో కలవాల్సిన బుడమేరు కెనాల్లోని వాటరు బుడమేరు కెనాల్కి బ్రీచ్ పడిపోవడం వల్ల ఆ వాటర్ అన్నీ విజయవాడలోకి ఇన్ఫ్లో అయిపోవడం జరిగింది. సో దానివల్ల విజయవాడలో నీళ్ళన్నీ నిలబడిపోయాయి. ఆ వాటరు వినాయకుడి విగ్రహం చుట్టూ కూడా నిలబడిపోయాయి. మీకు వీడియోలో చూస్తే అర్థం అవుతుంది. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. సో ఇది వినాయక చవితి స్పెషల్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.